వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ రావణ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణ రావణ్ పైన రాజద్రోహం కేసు నమోదైంది. రావణ్ పైన గన్నవరం పిఎస్ లో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు చేశారు. రావణ్ పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా చట్టవిరుద్ధ కార్యక్రమాలతో పాటుగా ప్రధానంగా దేశద్రోహ పూరితమైనటువంటి చర్యలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. సాధారణంగా ఉగ్రవాద తీవ్రవాద చర్యలను అణిచివేయడానికి ఉపయోగించేటువంటి ఉపా చట్టం ప్రధానంగా ఒక యూట్యూబర్ పైన ఈ చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఒకప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలంటూ కూడా విమర్శించినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. కృష్ణ రావణ్ పైన వరుసగా కేసులు బనాయించడం, అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అరెస్టులు చేయడం, బెయిల్ పైన మళ్ళీ బయటకు వచ్చినటువంటి వెంటనే మళ్ళీ అరెస్టు చేయడం, తాజాగా ఉపా చట్టాన్ని కూడా ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. దేశంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేదా దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేసేటువంటి వారిపైన ఉపయోగించేటువంటి రాజద్రోహం కేసును పూర్తి స్థాయిలో కృష్ణ రావణ్ పైన ప్రయోగించడానికి గల కారణం ఏంటి? యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయిని ఏ కేసులో ఎందుకు తేల్చారు, దీనికి సంబంధించినటువంటి ఇష్యూ పైన కృష్ణ రావణ్ పైన రాజద్రోహం కేసును నమోదు చేస్తున్నట్లుగా పూర్తి స్థాయిలో దాంట్లో వివరాలు కూడా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా మాత్రం గరికపాటి శివశంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేసినటువంటి వైనం. ఉపా చట్టం 1967 లో ఉన్నటువంటి సెక్షన్ 13, సెక్షన్ 39 ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని సో కృష్ణ రావణ్ పైన రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రావణ్ పైన ఉపా చట్టాన్ని ప్రయోగించడం, అసలు ఒక యూట్యూబర్ పైన ఇలాంటి చట్టాన్ని ప్రయోగించవచ్చా? అసలు రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ కేసుకు సంబంధించి అంటే మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అంటే జరిగే ప్రతి పరిణామం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా ఇక్కడ అంటే అతన్ని ఎలాగైనా సరే జైల్లో బంధించాలి, జైల్లో ఉంచాలి, అతనికి ఎలాగైనా సరే రిమాండ్ రావాలి, రిమాండ్ తర్వాత విచారణ కోసం కస్టడీ రావాలి అనేటువంటి లక్ష్యంగానే పోలీసులు అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులకు కూడా అనుకూలమైనటువంటి పరిణామాలు కొన్ని అంటే నిన్న నక్కపల్లి వ్యవహారం కానీ, లేదంటే ఈ రోజు నమోదైనటువంటి రాజద్రోహం కేసు వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇంకా ఇప్పుడు కృష్ణ రావణ్ కు సంబంధించి ఏకంగా రాజద్రోహం కేసును నమోదు చేశారు. చాలా వరకు కూడా అంటే బ్రిటిష్ న్యాయంలో అంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసులు అనేవి నమోదు చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితి అంటే మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది మీద రాజద్రోహం కేసులు ఎవరైతే అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద కానీ ఇట్లా కొంతమంది మీద రాజద్రోహం కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే తరుణంలో అంటే ఇలా అంటే ఇతని మీద అంటే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనేటువంటి కోణంలో రాజద్రోహం కేసులు అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇక అంటే తదుపరి పరిణామాల నేపథ్యంలో అతని మీద ఏ కేసులు నమోదు కాబోతున్నాయి ఏంటి అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో అతనికి ఎలాగైనా సరే రిమాండ్ పడాలి అనేటువంటి లక్ష్యంతోనే అడుగులు వరుసగా వస్తున్నటువంటి కేసులు, నమోదవుతున్నటువంటి కేసులు, వరుసగా వస్తున్నటువంటి బెయిల్స్, కానీ రాజద్రోహంలో బెయిల్ రావడం అంత సులువుగా ఉండేటువంటి అంశం కాదు. సో ఈ అంశంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇరికించేటువంటి ప్రయత్నం అనేది మాత్రం కృష్ణ టీం దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. దీన్ని ఎలా చూడొచ్చట? అవును, అతను అందుకనే చాలా ముందు జాగ్రత్తగా కూడా అతను అంటే హైకోర్టుకు వెళ్లి తనపై నమోదైనటువంటి అన్ని కేసుల్లో కూడా బెయిల్ కావాలనేటువంటి కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి అంటే ఈ కేసుకు సంబంధించి భవిష్యత్ పరిణామాలు ఎడదారి తీయబోతున్నాయి ఏంటనేది చూడాలి. కానీ అతన్ని అయితే పోలీసులు ఇప్పట్లో వదిలేటువంటి అవకాశం అయితే కనపడటం లేదనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వెంకట, దీనిపైన తాజాగా ఉపా చట్టాన్ని ప్రయోగించడం పైన కృష్ణ రావణ్ సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుందా న్యాయస్థానంలో? ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అతను చేసినటువంటి విమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయనే మాట అయితే వాస్తవం. కాబట్టి అంటే అతని ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు ఏంటనేది కూడా మనం కొంత చూడాలి. కానీ అతన్నైతే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఇటు ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు అతను వదిలేసినప్పటికీ కూడా ఇటు వీళ్ళల్లో కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉండొచ్చు. కాబట్టి అందుకని ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో కొంత ఎక్కువ జోక్యం చేసుకోకుండా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. కృష్ణ రావణ్ పైన రాజద్రోహం కేసు నమోదైంది. రావణ్ పైన గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు చేశారు. రావణ్ పైన వివిధ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.
చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేయడంతో పాటుగా దేశద్రోహ పూరితమైనటువంటి చర్యలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. సాధారణంగా ఉగ్రవాదులు లేదా తీవ్రవాద చర్యలకు పార్టిసిపేట్ చేసినప్పుడు అణిచివేయడానికి మాత్రమే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఒక్కసారి ఉపా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం, దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడడం, ఇది తాజాగా గరికపాటి శివశంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కృష్ణ రావణ్ పైన నమోదైనటువంటి అభియోగాలు. భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి పలు సెక్షన్లతో పాటుగా ఉపా చట్టంలోని సెక్షన్ 1339 మన క్లియర్ కట్ గా చూడొచ్చు. 1967 ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. కానీ దేశంలో అత్యంత కఠినమైనటువంటి చట్టాల్లో ఉపా చట్టం ఒకటి. బెయిల్ రావడం చాలా చాలా కష్టంగా ఉంటున్నాయి. సాధారణ కేసులతో పోలిస్తే ఉపా చట్టంలో బెయిల్ రావడం అంత సులభంగా ఉండదు. దీంతో పాటుగా అసలు ప్రాథమిక ఆధారాలన్నీ బలంగా ఉన్నాయని ఒకవేళ కోర్టు భావిస్తే మాత్రం విచారణ పూర్తయ్యే వరకు నిందితులు జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ ఒక యూట్యూబర్ పైన ఈ చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి చర్చ. గతంలో రాజద్రోహం కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు, వివిధ రాష్ట్రాల్లో రాజద్రోహం కేసులు నమోదైనటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ సోషల్ మీడియా వేదికగా వ్యూస్ కోసమో లేదా ఒక పథకం ప్రకారం సమాజంలో అశాంతిని రేకెత్తించేలా, వ్యవస్థలపైన నమ్మకం పోగొట్టేలా లేదా తిరుగుబాటు ధోరణి ప్రోత్సహించేలా మాట్లాడడం దేశ భద్రతకు, అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగించడం వంటి కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. మరి ముఖ్యంగా కేసు నమోదు చేసినటువంటి వారి యొక్క ప్రధాన అభిప్రాయంగా తెలుస్తుంది. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్య ఇది ప్రశ్న టీం తో పాటుగా వారి కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, విపక్షాలు అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు భాగంగానే ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు అనేటువంటి ఇష్యూ పైన ప్రధానంగా చెప్తున్నారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు తీసుకోవచ్చు, దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఐపీసీ సెక్షన్లు అంటే బిఎన్ఎస్ సెక్షన్ల కింద పూర్తి స్థాయిలో కేసులు కూడా నమోదు చేయొచ్చు. కానీ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించడం అనేది వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడమే. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక సాధారణ యూట్యూబర్ పైన ఇంత తీవ్రవాద వ్యతిరేకమైనటువంటి అంటే తీవ్రవాద నిరోధక చట్టాన్ని మోపడం అంటే భవిష్యత్తులో సోషల్ మీడియా విమర్శలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనిపైన న్యాయపరంగా కృష్ణ రావణ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? పై కోర్టులో దీనికి పూర్తి స్థాయిలో మాత్రం సవాల్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉపా చట్టాన్ని ప్రయోగించడం పైన కృష్ణ రావణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు? ఇప్పటికే ఆయన న్యాయస్థానానికి కూడా లేఖ రాశారు. ఉన్నటువంటి కేసులు అన్ని కలిపి ఒకే కేసులాగా ఫైల్ చేయండి, సిబిఐకి అప్పగించండి అంటూ కూడా ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఒక యూట్యూబర్ పైన ఉపా చట్టాన్ని ప్రయోగించడం కరెక్టేనా? ఇది ఇప్పుడు బలమైనటువంటి ప్రశ్నగా మారుతుంది. గతంలో రాజద్రోహం కేసుకు సంబంధించి సవాళ్లు ప్రతి సవాళ్ళను మనం చూసాం. ఇంతకీ మీరేం అభిప్రాయపడుతున్నారు? కృష్ణ రావణ్ పైన వరుసగా నమోదవుతున్నటువంటి కేసులు, వరుసగా పరంపర, బెయిల్ పైన బయటికి రావడం, మళ్ళీ గంటలు నిమిషాల విధిలోనే అరెస్ట్ అయినటువంటి పైన తాజాగా ఉపా చట్టాన్ని ప్రయోగించాలి అనేటువంటి ఇష్యూలో కీలకమైనటువంటి రాజద్రోహం కేసు కూడా నమోదైంది. కానీ ఒక యూట్యూబర్ పైన తాను చేసినటువంటి వ్యాఖ్యల పైన రాజద్రోహం కేసులు నమోదు చేసేటువంటి అవకాశం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందా? భారతదేశంలో ఉగ్రవాద లేదా తీవ్రవాద లేదా దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినటువంటి వారికి లేదా ఆపరమైనటువంటి ఏదైతే విమర్శలు చేసినటువంటి వారిపైన మోపేటువంటి ఇలాంటి సెక్షన్, ఇలాంటి చట్టం ఇప్పుడు కృష్ణ రావణ్ పైన మోపడం సబబేనా? కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.